మాజీ ముఖ్యమంత్రి జగన్ సిగ్గుమాలిన కార్యక్రమాలను చేపడుతున్నారని మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలను పెంచి లోటును సర్దుబాటు చేయాలని సిఫార్సు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు పోరుబాటు పేరుతో సిగ్గుమాలిన కార్యక్రమానికి పిలుపునివ్వడం సిగ్గుచేటని పేర్కొన్నారు మంత్రి. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చేత్కరించిన, నీ పరిపాలన మాకొద్దని చెప్పి తరిమి కొట్టిన, సిగ్గు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. నీవు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి ఆ రోజు డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి ప్రజల మీద సర్దుబాటు చర్యలు పెంచమని చెప్పింది మీరే కదా. అయినప్పటికీ కూడాను నీవు పెంచిన ఛార్జీలకు నువ్వు ఈరోజు ధర్నా పిలుపునివ్వటం నీ మానసిక అపరిపక్వతకు నిదర్శనంగా చూపుతా ఉంది. 2022-24 మధ్య 19,884 కోట్ల రూపాయలని మనకి ఇచ్చిన దానికన్నా అదనంగా నువ్వు ఖర్చు చేసిన వాస్తవం కాదా? ఈ ఖర్చు చేసిన దాన్ని ప్రజలపైన సర్దుబాటు కింద బిల్లులో సర్దుబాటు చేయాలని చెప్పేసి డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి పంపించింది తెలిసి కూడా ఈ రోజున నీవు ధర్నాకు పిలవడం సిగ్గుచేటు.